తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేమంటే ఒకరికొకరు తోడుగా ఉండడం, కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం. కానీ ఈ రోజుల్లో కొందరు ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. 7 ఏళ్ల పాటు నీడలా వెంట తిరిగి పెళ్లి సమయానికి మొహం చాటేసిన ఒక ప్రియుడి వైనం ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో సంచలనం రేపుతోంది. 7 ఏళ్ల పాటు ఒకే నీడలా వెంట తిరిగినటువంటి ప్రియుడు పెళ్లి అనగానే ముఖం చాటేయడంతో ఒక యువతి తన న్యాయం కోసం ప్రియుడి ఇంటి ముందే యుద్ధానికి దిగింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గుండెంగ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన రఘురామ్, స్పందన గత 7 ఏళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా పెనవేసుకున్న వీరి బంధం పెళ్లి వరకు వెళుతుందని అందరూ భావించారు. రఘురామ్ కూడా తాను స్పందనను పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. 7 ఏళ్ల సుదీర్ఘ కాలం ఆమె చుట్టూ తిరుగుతూ జీవితాంతం తోడుంటానని వాగ్దానాలు కూడా చేశాడు. కానీ తీరా పెళ్లిపీఠాలు ఎక్కే సమయం వచ్చేసరికి రఘురామ్ తన అసలు రంగును బయటపెట్టాడు. పెళ్లి ఊసే ఎత్తకుండా మొహం చాటేశాడు. దీంతో షాక్కు గురైన స్పందన తనను మోసం చేయవద్దని వేడుకుంది. ఈ క్రమంలోనే గ్రామంలోని పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు జరిగాయి. ఆ సమయంలో పెళ్లి చేసుకుంటానని ఒప్పందం చేసుకున్న రఘురామ్ ఆ తర్వాత గ్రామం నుండి పరారయ్యాడు. తనను ప్రేమించి 7 ఏళ్ల పాటు కాలక్షేపం చేసి ఇప్పుడు అనాథలా వదిలేసినటువంటి ప్రియుడి తీరుపైన స్పందన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన వద్ద మరే దారి కనిపించకపోవడంతో న్యాయం కోసం నేరుగా రఘురామ్ ఇంటి ముందు దీక్షకు దిగింది. నన్ను ప్రేమించిన రఘురామ్తోనే నా పెళ్లి జరగాలి, లేదంటే ఇక్కడే ప్రాణాలు వదిలేస్తానంటూ వాపోతోంది. తనను మోసం చేసిన వ్యక్తిని వెంటనే పట్టుకోవాలని, తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పలు ప్రజా సంఘాలు స్పందన పోరాటానికి మద్దతుగా నిలిచాయి. ఇక ఒక ఆడపిల్లలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సహించబోమని వారు హెచ్చరిస్తున్నారు. సమాచారం అందుకున్న గూడూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్పందనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే రఘురామ్ వచ్చే వరకు, అతను పెళ్లికి ఒప్పుకునే వరకు తాను కదిలే ప్రసక్తి లేదని ఆమె తెగేసి చెబుతోంది. ఈ సంఘటన స్థానికంగా ఇప్పుడు తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.